ఇంక ఆయన ఫేడ్ అవుట్ అయిపోవడమే మంచిది. ఎందుకంటే ఎథిక్స్ కంటే ముఖ్యంగా ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిపోయిన తర్వాత మంచి చెప్పేవాడు చాదస్తుడు, పిచ్చోడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి 100 మంది మనుషులను నరికేస్తే వాడు హీరో అన్నాడు. 100 మందిని పంపించి షేర్ ఖాన్ అన్నాడు. సరే వీడు ఒక్కడు హీరో అనిపించుకోవడానికి అక్కడ 100 మంది ఏ శత్రుత్వం లేకపోయినా అలా వచ్చేసి చచ్చిపోతుంటారు. వాడే మగధీరుడు, శతధృవ వంశం. పాపం అలా వచ్చి చచ్చిన 100 మంది బతుకులు ఏమైపోయాయో మనం ఎవరికి అక్కర్లేదు. ఒక్కడు హీరో అయితే చాలు. ఇదే మన ఎథిక్స్. ఇప్పుడు ప్రేక్షకులుగా మనం అలా రెడీ అయిపోయాం. అందుకే సుకుమార్ లాంటి తెలివైన వాళ్ళు సినిమాలు ఎలా తీస్తున్నారంటే, హీరో గారు తిరుపతి అడవులు దోచేసిన అమ్మవారి దగ్గర డ్యాన్స్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుందని ఆయన ఉద్దేశం. ఆ సినిమా ఇండియా మొత్తం హిట్ అయింది. కాబట్టి ఫైనల్గా ప్రేక్షకులు ఏమంటున్నారనమాట, హీరో గారి ఒక్కడి జీవితం తప్ప మిగిలిన ఎథిక్స్ మనకి అవసరం లేదు అని ప్రేక్షకులు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడేమో శంకర్ ఏదో పాతకాలంలో ఉండిపోయి సమాజం అంతా బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి, తప్పులు జరగకూడదు, తప్పును వీలైనంత కంట్రోల్ చేయాలి, ఇవన్నీ చెప్తూ కొత్త ప్రేక్షకుల దృష్టిలో ముసలోడైపోయాడు పాపం. ఇంకా ఏదో లోకం నీతిగా ఉండాలి అనుకునే చాదస్తం కలిగిన ముసలాళ్ళ కనిపిస్తున్నాడు జనానికి.